These are two olive trees and two candlesticks standing before the God of earth. ఈ అద్భుతమైన విషయము మనము ప్రకటన గ్రంథము భక్తుడు యోహాను చూస్తూ ఉన్నప్పుడు కూడా ఈ రెండు ఒలీవ చెట్లను చూస్తాడు. వీరు ఎవరు అని మనకు ఒక ప్రశ్న ఉంది. కాబట్టి ఈ ఇద్దరు భక్తులు కూడా గొప్ప ఆశ్చర్యమైన కార్యములను చేయబోతూ ఉన్నారు. మనకు ఆ దర్శనములో చేస్తూ ఉన్నారుగా చూస్తున్నాడు. మనము తెలుసుకోవాల్సింది రానున్న కాలంలో జరగబోతున్న సంగతి ఇది అని. అయితే ఈ రెండు ఒలీవ చెట్లు ఇద్దరు భక్తులకు సూచించుచూ ఉన్నది. ఎవరు ఈ ఇద్దరు భక్తులు అని మనము ప్రశ్న వేసుకున్నప్పుడు, దీస్ ఆర్ టూ ఆలివ్ ట్రీస్. వీరెవరు అని, ఎంత భయంకరమైన ఆ దినాల్లో సువార్త ప్రకటించడానికి వీలు లేని దినాల్లో దేవుని యొక్క శక్తియు అధికారమును కలిగిన వారై వీరు చాలా గొప్ప శక్తితో సువార్త ప్రకటించడానికి దిగి వస్తారు. కాబట్టి వీరెవరు అని మనము గ్రహించి దేవుని సన్నిధిలో ముందుకు సాగవచ్చు. మనం మత్తయి సువార్తలో చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క రూపాంతరపు కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆ రూపాంతరపు కొండ మీద ఏలియా, మోషే, యేసుక్రీస్తు ప్రభు కూడా మహిమా స్వరూపము కలిగిన వాడై వారితో మాట్లాడతాడు. వారితో మాట్లాడినప్పుడు ముగ్గురు శిష్యులు అర్థం కాక వారు ఆ వెలుగుకు ప్రకాశానికి కింద పడి ఉంటారు. ఆ సంగతి మనకిప్పుడు గుర్తు రావాలి. దానిని బట్టి వారు ఎంత అద్భుతమైన భక్తులు, ప్రభు యొక్క మహిమ కలిగిన స్వరూపమును కూడా వారు చూచుటకు, ఆ ప్రభువుతో మాట్లాడుటకు